శ్రీ గురుభ్యో నమః. గురుదేవుల వారి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మహర్షులు మనకు అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత జయంతి సందర్భంగా మనం ఆరాధన జరుపుకోబోతున్నాము. అద్భుతమైనటువంటి ఆరాధన. మహర్షులు మరి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీతని మనకి అందించి సులభంగా మనం ఎలా జీవించాలి, శాంతిగా ఎలా జీవించాలి, సంతోషంగా సంతృప్తిగా ఎలా జీవించాలి అనేది మరి 18 అధ్యాయాల్లో 700 శ్లోకాల్లో మనకు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి సంపద. అందుకు కృతజ్ఞతగా మనం అష్టోత్తరం రూపంలో మనం ఆరాధన జరుపుకోబోతున్నాము. అద్భుతమైనటువంటి ఆరాధన. ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా మరి సరిపోనటువంటి అలాంటి కృతజ్ఞతలు చెప్పుకునే రూపంలో మనం ఆరాధన జరుపుకోబోతున్నాము. మరి నిజానికి గీతామే హృదయం పార్థ, నా హృదయం అని చెప్తున్నారు. గీతామే చోత్తమం గృహం. గీతని ఆశ్రయించి ఉన్నాను, అది నా ఉత్తమమైనటువంటి గృహము అని చెప్తున్నారు. గీతను అనుసరించి నేను ముల్లోకాలని కూడా పాలిస్తున్నాను అని భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు మనకి చెప్తున్నారు. అలాగే మరి సకల తీర్థాలు, మహర్షులు, దేవతలు అందరూ కూడా కొలువై ఉన్నటువంటి ఆ శ్రీమద్ భగవద్గీత ఆరాధన జరుపుకోవటం అనే ఆ ప్రక్రియ ఎంతో అద్భుతం, ఎంతో ఆనందకరం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇలా జరుపుకోవటానికి కుదరనటువంటి ఆరాధన జరుపుకోబోతున్నాము. మరి నిజానికి మహర్షులు ఎంతో కష్టపడి మన కోసం, మానవులై పుట్టిన మన కోసం ఆ గీత ద్వారా మనకి జ్ఞానాన్ని అందించి అలా నడుచుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఆలోచించాలి, ఎన్నో విధాలుగా మానవులమైనటువంటి మనకు ఆ చెప్పి ఉన్నారు. మరి అలాంటి గీత ఆరాధన అనేది అద్భుతమైనటువంటి అవకాశం. ప్రతి ఒక్కళ్ళం కూడా గీత ఆరాధన మరి ఆ రోజున చేసుకోవాలని కోరికతో ఆరాధన జరుపుకోబోతున్నాము. ఈ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి శాంతి, సంతోషం, సంతృప్తి మరి ఎంతో విలువ కట్టలేనటువంటిది. మరి ఎంతో అలజడి, అశాంతితో ఉన్నటువంటి మనలకి సేద తీర్చేటటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి గీతకి కృతజ్ఞతతో నమస్కరించుకుని ఆ పూజా గృహంలో ఉంచుకుని ఆరాధన చేసుకున్నప్పుడు మరి అద్భుతమైనటువంటి ఫలితాలు, విజయము, సంపద, వైభవము అని చెప్తున్నారు. ప్రతి పనిలోనూ కూడా ఎంతో ప్రావీణ్యత. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి మరి ఎన్నో పనులు చేస్తుంటాము. గీతను ఆశ్రయించినప్పుడు అంతా కూడా అందులోనే మనకి ఎంతో సేద తీరేటటువంటి విషయం మనకు దొరుకుతుంది. మహర్షులు మనకు అందించినటువంటి సంపదని మనం మరుగున పెట్టుకుంటున్నాము. ఈ రోజున తిరిగి అందరూ కూడా ఆ గీత ఆరాధన జరుపుకొని అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపద, విలువ కట్టలేనటువంటి సంపద అందరము కూడా అందిపుచ్చుకుందాము. అందరము కూడా గుర్తుపెట్టుకుని అద్భుతమైనటువంటి ఆరాధన చేసేటటువంటి రోజు మార్గశిర శుక్ల ఏకాదశి. మనం అందరము కూడా ఆరాధన జరుపుకుందాము. నిజానికి ఆ రోజున మహర్షులు, మహాత్ములు అందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రోజు. ఎంతో ప్రేమతో, భక్తితో ఆరాధన జరుపుకుందాము. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో శుభం వైపు నడుద్దాము. అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. శ్రీమద్ భగవద్గీత జయంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ
ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॐ तत्सत् हरिः ॐ तत्सत् ॐ पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं गीता मे हृदयं पार्थ गीता मे सारमुत्तमम् गीता मे ज्ञानमत्युग्रम् गीता मे ज्ञानमव्ययम् गीता मे चोत्तमं स्थानम् गीता मे परमं पदम् गीता मे परमं गुह्यम् गीता मे परमो गुरुः गीताश्रयोऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम् गीता ज्ञानमुपाश्रित्य त्रीन् लोकान् पालयाम्यहम् गीता शास्त्रमिदं पुण्यम् यः पठेत् प्रयतः पुमान् विष्णो पदमवाप्नोति भयशोकादिवर्जिता तापत्रयोद्भवा पीडा नैव व्याधिर्भवेत् क्वचित् न शापो नैव पापं च दुर्गतिर्नरकं न च अभिचारोद्भवं दुःखम् वरसापागतं च यत् नोपसर्पन्ति तत्रैव यत्र गीतार्चनं गृहे ॐ श्रीमद्भगवद्गीता मातायै नमः ॐ परमात्मस्वरूपिण्यै नमः ॐ
సద్గురుస్వరూపిణ్యై నమః. ఓం సచ్చిదానందస్వరూపిణ్యై నమః. ఓం సనాతనధర్మస్వరూపిణ్యై నమః. ఓం సకలదేవతాస్వరూపిణ్యై నమః. ఓం సకలశాస్త్రస్వరూపిణ్యై నమః. ఓం సకలతీర్థస్వరూపిణ్యై నమః. ఓం శాంతిస్వరూపిణ్యై నమః. ఓం శక్తిస్వరూపిణ్యై నమః. ఓం సాధుస్వరూపిణ్యై నమః. ఓం అద్వైతస్వరూపిణ్యై నమః. ఓం వేదస్వరూపిణ్యై నమః. ఓం పరమధర్మస్వరూపిణ్యై నమః. ఓం మంగళస్వరూపిణ్యై నమః. ఓం అమృతస్వరూపిణ్యై నమః. ఓం అనంతజ్ఞానస్వరూపిణ్యై నమః. ఓం సర్వోపనిషత్సారరూపిణ్యై నమః. ఓం తత్వప్రబోధిన్యై నమః. ఓం సాధుగమ్యాయై నమః. ఓం పరమపవిత్రాయై నమః. ఓం మహామహిమాన్వితాయై నమః. ఓం వ్యాససంగ్రదితాయై నమః. ఓం అష్టాదశాధ్యాయినై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం మోక్షప్రదాయై నమః. ఓం ధ్యానప్రదాయై నమః. ఓం దివ్యశక్తిప్రదాయై నమః. ఓం దైవీ సంపదప్రదాయై నమః. ఓం కర్మయోగప్రదాయై నమః. ఓం భక్తిజ్ఞానవైరాగ్యప్రదాయై నమః. ఓం విజయప్రదాయై నమః. ఓం సద్గుణప్రదాయై నమః. ఓం
అభయప్రదాయై నమః. ఓం నిత్యానందప్రదాయై నమః. ఓం పరమశాంతిప్రదాయై నమః. ఓం ప్రేమప్రదాయై నమః. ఓం సకలశుభప్రదాయై నమః. ఓం సదాచారప్రదాయై నమః. ఓం ఆత్మానుభూతిప్రదాయై నమః. ఓం సర్వభూతహితాయై నమః. ఓం సనాతనధర్మప్రదాయై నమః. ఓం పుణ్యప్రదాయై నమః. ఓం సర్వకామఫలప్రదాయై నమః. ఓం సర్వమంగళప్రదాయై నమః. ఓం అమృతప్రదాయై నమః. ఓం స్మృతిప్రదాయై నమః. ఓం సిద్ధిప్రదాయై నమః. ఓం పరాభక్తిప్రదాయై నమః. ఓం పరమజ్ఞానప్రదాయై నమః. ఓం యోగక్షేమప్రదాయై నమః. ఓం క్షేత్రజ్ఞానప్రదాయై నమః. ఓం గుణాతీతస్థితిప్రదాయై నమః. ఓం పరమసుఖప్రదాయై నమః. ఓం సమభావప్రదాయై నమః. ఓం సాంఖ్యబుద్ధిప్రదాయై నమః. ఓం కర్తవ్యబోధిన్యై నమః. ఓం సన్మార్గదర్శిన్యై నమః. ఓం లోకోద్ధారిణ్యై నమః. ఓం లోకకళ్యాణకారిణ్యై నమః. ఓం కృపాకటాక్షిణ్యై నమః. ఓం కారుణ్యాయై నమః. ఓం అక్షరాయై నమః. ఓం దుఃఖహారిణ్యై నమః. ఓం అజ్ఞానధ్వంసిన్యై నమః. అజ్ఞానధ్వంసిన్యై నమః.
భవభయనాశిన్యై నమః. ఓం త్రితాపహారిణ్యై నమః. ఓం సకలదోషనివారిణ్యై నమః. ఓం సకలపాపహారిణ్యై నమః. ఓం అసురభావధ్వంసిన్యై నమః. ఓం దుర్గుణనాశిన్యై నమః. ఓం సంకటహారిణ్యై నమః. ఓం శోకవినాశిన్యై నమః. ఓం కర్మధ్వంసిన్యై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సాధుప్రియాయై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం భవ్యాయై నమః. ఓం విమలాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిష్కలాయై నమః. ఓం నిర్మలాయై నమః. ఓం నిరంజనాయై నమః. ఓం సమస్త జగదాధారయై నమః. ఓం సమస్త జనసంతుష్టాయై నమః. ఓం సంసార దుఃఖ శమనాయై నమః. ఓం త్రిలోకమాతాయై నమః. ఓం పరమాత్మ హృదయాయై నమః. ఓం గీతాయై నమః. ఓం గంగాయై నమః. ఓం గాయత్రై నమః. ఓం సీతాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం బ్రహ్మ విద్యాయై నమః. ఓం బ్రహ్మవల్యాయై నమః. ఓం త్రిసంధ్యాయై నమః. ఓం ముక్తిగేహిన్యై నమః. ఓం అర్ధమాత్రాయై నమః. ఓం చిదానందాయై నమః.
భవగ్నై నమః ఓం భ్రాంతినాశిన్యై నమః ఓం అనంతాయై నమః ఓం పరాయై నమః ఓం వేదత్రయాయై నమః ఓం తత్వార్థజ్ఞానమంజర్యై నమః ఓం శ్రీకృష్ణాయై నమః ఓం శ్రీమద్భగవద్గీతాయై నమః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ఓం తత్సత్ హరిః ఓం తత్సత్ జై గురుదేవ్. పరమ పవిత్రమైన శుభకరమైన శక్తికరమైనటువంటి ఈ భగవద్గీత ఆరాధన ఇప్పటి వరకు కూడా మనం జరుపుకున్నాము. అందరూ కూడా తప్పనిసరిగా జరుపుకోవాల్సినటువంటిది. ఎందుకంటే ఎన్నో పండగలు జరుపుకుంటున్నాము. మరి అన్ని పండగలకు మూలమైనటువంటి మరి గీతా జయంతి పండగ అందరము కూడా వచ్చే గీతా జయంతికి ఎంతో ప్రేమగా భక్తిగా జరుపుకుందాము. ఇది ఎంతో సనాతనమైంది, మహర్షులు మనకు అందించినటువంటిది. వ్యాస మహర్షి మానవులమైనటువంటి మనకి అందించినటువంటి పరమ పవిత్రమైన మంగళకరమైనటువంటి రోజు శ్రీమద్ భగవద్గీత జయంతి రోజు. ఏదైతే మన శుభాన్ని కోరి మహర్షులు అందించారో అలాంటి గీతా జయంతి పండగ అందరము కూడా జరుపుకుందాము. సుఖంగా శాంతిగా ఆనందంగా జీవిద్దాము. మరి నిజానికి ఇలాంటి ఆరాధన జరుపుకున్నప్పుడు మరి ఇప్పటి వరకు కూడా మనం విన్నాము, ఎవరి శాపాలు కూడా ఇక్కడ పని చెయ్యవట. మరి అందులో ఉన్న శ్లోకాలు ఒక్కొక్కటి కూడా మనం శ్రద్ధగా విన్నట్లయితే ఎంతో శక్తివంతమైన శుభకరమైన మరి శ్రేయస్సునిచ్చే శుభాన్నిచ్చే మరి అలాంటి గీతా జయంతి పండుగ మనందరము కూడా తప్పనిసరిగా మనం చదువుకుంటూ 10 మందికి కూడా దీని గురించి తెలుపుతూ అందరికీ కూడా గీతా జయంతి రోజున హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా అయితే చెప్పుకుంటున్నామో గీతా జయంతి పండుగ రోజున గీతా జయంతి శుభాకాంక్షలని మనం మనస్ఫూర్తిగా అందరికీ చెప్పుకుంటూ గీతా జయంతి పండగకి మనం నాందిగా మనం మొదలు పెట్టుకుందాం. మహర్షులు ఇచ్చినటువంటి ఆ వారసత్వాన్ని, ఆ సనాతనమైనటువంటి వారసత్వాన్ని మనం మొదలుపెట్టుకుని మన పిల్లలకి అద్భుతమైనటువంటి సంస్కృతి మనం అలవాటు చేద్దాం. పిల్లలు భావితరాల వాళ్ళందరూ కూడా ఎంతో శాంతిగా ఉండేటటువంటి, ఎంతో శక్తిగా, ఎంతో మరి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగేటటువంటి ఇలాంటి శ్రీమద్ భగవద్గీత జయంతి రోజున కుటుంబ సభ్యులం అందరము కూడా కూర్చుని గీతను ఆరాధన చేసుకుని మరి ఆ మేళ్ళన్నీ కూడా ఆ శుభాలన్నీ కూడా పొందుదాం. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. మరి ఒక్కసారి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. అందరికీ శుభమే కలగాలని కోరుకుంటూ జై గురుదేవ్.